2000 నవంబర్లో హిందీ టీచర్గా అపాయింట్ అయ్యాను. అంతకుముందు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు సినిమా డైరెక్షన్ అండ్ రైటింగ్లో డిప్లొమా ఉంది. అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చింది. అప్పుడే కొత్త వస్తుంది కాబట్టి మళ్ళీ అప్పుడు మనకు ఎట్లా అప్రోచ్ కావాలో తెలియదు. కథలు చాలా రాసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి ఒక దాదాపు 1 ఇయర్ 94 నుంచి 95 దాకా 1 ఇయర్ ప్రతి ఆదివారం అంటే దాదాపు ఒక 20 ఆదివారాలు నేను తిరగడం జరిగింది. అక్కడ ఎవరు కూడా అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే అది తప్పు నాదే, వాళ్ళది కాదు. ఎందుకంటే కోట్ల బడ్జెట్ తోని సినిమా తీసేది, దాని బేస్ అనేది స్టోరీ మీద ఉంటుంది, ఆధారపడుతుంది. అలాంటి స్టోరీ ఒక అపరిచిత వ్యక్తికి ఇప్పుడే ఇవ్వడం లేదు, అప్పుడైతే ఇంకా కష్టం. అది మనకు తెలియదు కాబట్టి, అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టేజ్ కాబట్టి నాకు తెలియదు. ఆ రకంగా ఒక 1 ఇయర్ నేను ప్రతి సండే వేస్ట్ చేసుకోవడం జరిగింది. కానీ అప్పుడు ఒక సినిమా రచయిత ఆఖ్యల్ అని స్వాతిముత్యం సినిమా రైటరు, ఆయన ఒకరోజు ఇలా తిరుగుతున్న క్రమంలో 95 జనవరి 25 డేట్ బాగుంటుంది, ఎందుకంటే మన లైఫ్ టర్నింగ్ అయినట్టనే. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ స్టోరీ తీసుకుపోయి ఇవ్వడం వల్ల ఆయన ఏమన్నాడంటే, ఇవి కథలు బాగానే రాసావు కానీ ఇది సినిమా సరిపోవు, నువ్వేం చదువుతున్నావు అన్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని చెప్పాను. ఆయన చాలా ఆశ్చర్యపోయి, ఇది ఇంకా నీ లైఫ్ టర్నింగ్ చేసుకోవాలి, నువ్వు ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఒక జీవితంలో సెటిల్ అయిన తర్వాత ప్రయత్నం చేయి, కానీ ఇలా చేయడం వల్ల చాలా మంది వాళ్ళ జీవితాల మధ్యలోనే నష్టపోతున్నారని చెప్పాడు. అంతకుముందు 22 వారాలలో ఏ ఒక్క రచయిత కానీ డైరెక్టర్ కానీ మనల్ని గుమ్మంగా కూడా రానిటువంటి వాడు ఆయన మనల్ని కూర్చోబెట్టి ఆఫీస్ బయటకు వచ్చి నాకు నా ఫ్రెండ్లు టీ ఇచ్చి ఒక గంట సేపు సమయం కేటాయించేసరికి ఆయన మాటలు కూడా నా మీద బాగా ప్రభావం చూపింది. అప్పటి నుంచి రిటర్న్ బ్యాక్ అయ్యి స్కూళ్ళలో పనిచేశాను. ప్రైవేట్ స్కూల్లో 200 రూపాయలతోటి స్టార్ట్ అయ్యి 2000 వరకు వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, శ్రమ ఎప్పుడూ వృధా కాదు. అప్పుడు అక్కడ నేను చదువుకున్నటువంటి నాకు అప్పినటువంటి ఆ సృజనాత్మకత అనేది నా స్టూడెంట్లోకి వాళ్ళకు నేర్పడంలో నాకు బాగా ఉపయోగపడేది. మొదట నేను రాజగోపాల్పేటలో పనిచేయడం జరిగింది. అక్కడ వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి వినూత్నంగా ఆలోచించి విద్యార్థులతోటి ప్రోగ్రామ్ చేయడం కానీ, వాళ్ళు ఆ టూర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకు అన్నం వండే టైంలో వాళ్ళు అలసిపోతుంటే కూడా వాళ్ళు ఆ టైంలో వాళ్ళను నిద్రపోకుండా కానీ, లేదా వారికి టైంపాస్ అయినట్టుగా కొత్త విధానాలతో వాళ్ళను ఆకట్టుకున్నట్టుగా వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసి వాళ్ళ చేసేవాడిని. అదే క్రమంలో నాలో కూడా ఉత్సాహం వచ్చింది, మనం ఏం చెప్పినా పిల్లలు మంచి నేర్చుకుంటుందని చెప్పి. ఇది కూడా స్టడీకి ఇబ్బంది కాకుండా 2007-8లో స్కూల్ మ్యాగజైన్ అక్షర పక్షపత్రిక అనేది ప్రారంభించాం. నేను ఒక్కనే ఎడిటరు, మిగతా విద్యార్థులంతా తలా ఒక శీర్షిక తీసుకునేవారు. 15 రోజుల న్యూస్ ఒకరు, ఒక సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ చేయడం, ఒక కథ, ఒక పొడుపు కథ, ఒక ఐడియల్ స్టూడెంట్, ఒక ఫజిల్, ఒక పదకేరి, ఇట్లా అది ఒక సంవత్సరం పాటు బాగా రన్ చేసినాం. దానికి కూడా చాలా గుర్తింపు వచ్చింది. అవన్నీ ప్రింట్ తీసి పేజీలు సమీప స్కూళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నాం. ఒకసారి ఈనాడులో దాని గురించి బాగా ఆర్టికల్ వచ్చింది అన్నట్టు. అప్పుడు సంగారెడ్డి వాళ్ళు, మెదక్ వాళ్ళు కూడా అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. అదే కంటిన్యూ చేసే టైంలో ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అప్పుడు కూడా విద్యార్థులతోటి రాధికలో ఒకటి టీవీలో ప్రోగ్రామ్ వచ్చింది, జెమిని టీవీలో, బంగారం మీకోసం అని. అది నేను రూపాయలు మీకోసం అని ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది విద్యార్థులతోటి. మోడల్ అసెంబ్లీ, మోడల్ పార్లమెంట్, ఇవన్నీ రాజగోపాల్పేటలో ఎప్పుడంటే 2001 నుంచి 9 లోపే. ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళను స్టడీలో ఇన్వాల్వ్ చేయడానికి, వాళ్ళలో ఒక రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి. అప్పుడు ఎవరు కూడా మనకు టీచర్స్ కూడా అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. ఇవి చేయడంతో పాటు హిందీ దివస్లు అయితే బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. హిందీ దివస్లు దాదాపు ఇప్పుడు నేను 25 ఇయర్స్, ఒక 2 సార్లు మాత్రమే మిస్ అయింది. అప్పుడు 2వ శనివారం వచ్చింది. అంతా ముందు కూడా చేసేవాళ్ళం. ప్రతిసారి బ్రహ్మాండంగా చేస్తుంది. వాళ్ళతోటి చిన్న ఉపన్యాసాలు ఇవ్వడము, డ్రాయింగ్ వేయించడము, వివిధ ఆకృతులలో. జక్కపోల్లో అయితే 2000 రూపాయల కాయిన్స్ తోటి ఒకసారి బోర్డు మీద వేయించాం.
బయట గార్డెన్ లో ఇన్ని దివసాలు అని అక్షరాలతో కొట్టించిన అగ్గిపుల్లలతోటి కంకరాలతోటి వాళ్ళ ఒక క్రియేటివ్ ఏది ఉంటుంది. ప్రేయర్లో మామూలుగా మనమే ఫస్ట్ చెప్తుంటాం ఇన్ని దివసం గురించి, కానీ జక్కపూర్లో ఒక 2 సార్లు ఒక అమ్మాయిని సాయి ప్రసన్న అని ఆమెను అనర్గళంగా ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడుతుంది ప్రేయర్. ఇప్పుడు అనంతసార్లు కూడా ఒక అబ్బాయి రుద్దికన్ అబ్బాయి ప్రేయర్ ఆ రోజు అతనికే ఛాయిస్ ఇస్తాం మార్నింగ్, ఆయన మాట్లాడతాం మొత్తం ఇన్ని దివసం గురించి. అంటే ఒకవైపు నేను మన భాషను డెవలప్ చేసుకుంటూ ఇది నాకు ఉన్నటువంటి అదనంగా లాస్ట్ 8వ పీరియడ్లో మాత్రమే ఈ రైటింగ్ స్కిల్స్ పిల్లలకు కలిగినట్టుగా చేసేవాడిని. ఆ నెక్స్ట్ ఎల్లారెడ్డిపేటకి వెళ్ళిన తర్వాత అక్కడ మనల్ని అనుకోవడం ఏంటంటే గ్రంథాలయం ఇన్ఛార్జ్ నేనే తీసుకునేవాడిని కావాలని కూడా, ఎందుకంటే పిల్లలతో అటాచ్ ఉంటుంది, పిల్లలకు ఏదంటే నేర్పచ్చు. పుస్తకాల కోసం పిల్లలు నా దగ్గరకు వచ్చి 600-700 పుస్తకాలు విద్యార్థులు ఉన్నారు. ఎల్లారెడ్డిపేటలో ఒక ప్రశాంత్ అనే అబ్బాయి ఉన్నాడు, 6వ తరగతిలో వచ్చిందంటే 10వ తరగతి వరకు విపరీతంగా పుస్తకాలు చదివేవాడు. మేము 10th క్లాస్ 12th క్లాస్ తీసుకుంటే కూడా వచ్చి గ్రంథాలయానికి తీసుకొని చదువుకునేవాడు. అక్కడ కూడా ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ ఏం చేసినామంటే కేబీసీ తర కౌన్ పనే యొక్క అడుపతి లాగా ప్రొజెక్టర్లో మొత్తం ఒక క్విజ్ పోటీలు పెట్టి విద్యార్థులతోటి ప్రాజెక్ట్ ఆన్ చేసి వాళ్ళకు సేమ్ మనకు ప్రొజెక్టర్ మన ఇంట్లో కౌన్ పనే యొక్క అడుపతి చూసినట్టు అనిపించేది. ఇక తర్వాత జక్కపూర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళలో కూడా సేమ్ కథలు రాస్తే అక్కడ 19లో ఒక కథల పుస్తకం రాయడం వల్ల అది ఒక ఎన్ఆర్ఐ దానికి స్పాన్సర్ చేసి అతను అమెరికాలో ఉంటాడు కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ బాగా ప్రచారం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఒక ఊరి పేరు మీద కథల పుస్తకం వచ్చేది కూడా స్టార్ట్ అయింది. అక్కడ ఒకరు చూసి ఒకరు ఎక్కువ రాయడం జరిగింది. ఒక జక్కపూర్లోని పిల్లలకే దాదాపు 40,000 పైన నగదు బహుమతులు గెలుచుకోవడం కానీ, కథలు రాయడం కానీ, కవితలు రాయడం, డ్రాయింగ్స్ అయితే ఇంతకుముందు చెప్పిన 250-260 కంటే ఎక్కువ ఒకటే పత్రిక. ఇవన్నీ వాళ్ళలో రైటింగ్ స్కిల్స్ డెవలప్, వాళ్ళ దృష్టి పుస్తకాల వైపు మళ్లించడం కానీ లేదా వాళ్ళను చదువుపై దృష్టి పెట్టడానికి మాత్రమే చేసేటువంటి ప్రయత్నం. అది కొందరు టీచర్లకు నచ్చేది కూడా కాదు. జక్కపూర్లో 2 సెక్షన్లు ఉంటాయి, రెండింటికి నేను ఒక్కటే హిందీ టీచర్ని. అది అట్లా చేస్తుండగా కూడా 6 క్లాసులు తీసుకున్నప్పటికి కూడా ఇది అన్న పాఠంగా భావించకుండా నా ఇంట్రెస్ట్ తోటి చేస్తుంటే కూడా మళ్ళీ నాకు క్లాస్ టీచర్ కూడా పిచ్చులు పొందారు, కొంచెం కావాలండి. అట్లా ఇప్పించినా కూడా నేనేమి అనుకోలేదు, నా ప్రయత్నం ఏమి వృధా కాలేదు. కాకపోతే వాళ్ళు కొందరిని రాయించకపోయినా కూడా ఆ విద్యార్థులు ఏమైపోయిందంటే పాసల్లో ఒక 25 మంది స్టూడెంట్స్ అవుతుంటారు అక్కడ. ఆ 25 మందిలో 23 మంది రైటర్స్. అది నేను చెప్తున్నా అన్నట్టు చదువుకు ఈ సృజనాత్మక కానీ కథలు కానీ కవితలు కానీ ఇది చదువుకి ఎప్పుడు అడ్డంకి కాదు. ఇంకా కొందరు బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా పోకుండా చదువు వైపు మలించడానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అట్లా అనుభవపూర్వకంగా చెప్పిన ఎప్పుడో రాజగోపాల్ పెడతారు విద్యార్థులు కొందరు కవులయ్యారు, కొందరు పెద్ద రైటర్స్ అయ్యారు. వాళ్ళు కూడా మనతోనే పుస్తకాలు కూడా తీసుకునే స్థాయికి ఎదిగారు. అలా మనకు ఒక ప్రోత్సాహం రావడం, దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పడం, వీళ్ళు దాన్ని నిజంగా చేసి చూపించడం వల్ల మనం ఇంకా ఇలాగే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇంత టైం ఎలా కేటాయిస్తున్నాం అంటారు. నేను కూడా టెక్నాలజీని యూజ్ చేస్తున్నా. గూగుల్ ట్రాన్స్లేట్ ఆ పని ఉంటుంది ఒకటి. ఫస్ట్ విద్యార్థులకు 1-2 సార్లు కథలు ఎలా రాయాలో చెప్తారు. ఫస్ట్ వాళ్ళలో ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి, విరామ చిహ్నాల మీద బాగా దృష్టి పెడతారు, ఫుల్ స్టాప్ ఎక్కడ ఉండాలి. తర్వాత కథ చెప్పేటప్పుడు డైలాగ్స్ వచ్చినప్పుడు అవతరణ చిహ్నం అదే ఇన్వర్టెడ్ కామాస్ మధ్యన డైలాగులు రావాలి. సేమ్ పేరు ఉండద్దు కథ రాసేటప్పుడు, కొంచెం ఆలోచించాలని. చివరిలో కథలో ఒక నీతి రావాలి. కొంచెం మన మంచి పాత్రలకు మన పౌరాణికంలో మంచి పాత్రలకు పేరు పెట్టండి అని, చెడు పాత్రలకు చెడు స్వభావం అంటే పేరు కొన్ని ఉంటాయి, అలాంటి పేరు పెట్టండి అని చెప్పి ఒక 2-3 సార్లు శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళు